35 మార్క్స్ అయితే కావాలి, రైట్? సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను చూసుకోండి. సో ఇది మోడల్ పేపర్ అనమాట. ఎలా వస్తాయి క్వశ్చన్స్. ఇండెఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి మనకి రిడక్షన్ ఫాల్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట 7 మార్క్స్కి. ఓకే, సో ఇవన్నమాట అవి క్వశ్చన్స్. అండ్ మనం చూసుకుంటే మళ్ళీ ఇంటిగ్రేషన్లోనే సో 7 మార్క్స్కి ఇంకో 7కి, సో వీటి నుంచి అయితే ఇంకో 7 అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నమాట క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పారాబోలా 7 మార్క్స్ ఇది కూడా. సో ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే ఈ 5 క్వశ్చన్స్లోకి మీకు ఒకటి అయితే వస్తుంది 7 మార్క్స్కి. ఓకే, అండ్ నెక్స్ట్ సర్కిల్స్లో చూసుకుంటే 7+7 అనమాట. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ 6 అనమాట. అండ్ ఇవి 3 సమ్స్, టోటల్ 9 సమ్స్ అయితే మీకు అయితే వస్తాయి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 7+7, పారాబోలా అండ్ సర్కిల్స్, టోటల్ 35 మార్క్స్ అయితే ఇక్కడ కవర్ అయిపోయింది. డిఫైనైట్ ఇంటిగ్రల్స్ 4 మార్క్స్ అనమాట. ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఈ సమ్స్ చేస్తే వీటిలో నుంచి ఒకటైతే 4 మార్క్గా వస్తుంది అనమాట. అండ్ హైపర్బోలా 4 మార్క్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ చేస్తే 1 4 మార్క్ అయితే వస్తుంది. అండ్ 2 మార్క్స్ డిఫైన్ ఇంటిగ్రల్స్ 2+2 అండ్